అవినీతి అసమర్థతకు బ్రాండ్ అంబాసిడర్ మాజీ మంత్రి అంబటి రాంబాబు అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తెలిపారు. శ్రీనివాసరావుపేటలోని ఎమ్మెల్యే గల్లామాధవి కార్యాలయంలో మంగళవారం వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేష్ యాదవ్ తో కలిసి కనపర్తి మాట్లాడారు. మహిళని వివస్త్రను చేసిన ఘటన నిందితుల్ని ప్రభుత్వం అరెస్టు చేసిందని, ఎక్కడ అలసత్వం అనేది లేదని చెప్పారు. ఎమ్మెల్యే మాధవి దృష్టికి ఈ ఘటన వచ్చిన వెంటనే ఎస్పీతో మాట్లాడి వేగంగా స్పందించినప్పటికీ వైసీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. వైసీపీ నాయకులంతా కీచకులేనని ఆరోపించారు. అంబటి రాంబాబు పూర్తిగా మతిభ్రమించి దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. అంబటి రాంబాబు గుర్తింపు కోల్పోతారని భావించి దుష్ప్రచారాలు ప్రారంభించారని ధ్వజమెత్తారు. ఆయన అనైతిక ప్రవర్తనకు, అవినీతికి, అసమర్థతకు బ్రాండ్ అంబాసిడర్ అంబటి రాంబాబు గారు. మరి గుంటూరులో వారం రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన పట్ల సభ్య సమాజం అంతా నివ్వెరబోయింది. మరి ఎవరైతే ఆ ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్టు చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద రిమాండ్కి పంపించడం జరిగింది. సంబంధిత సిఐని వెంటనే విఆర్లో పెట్టడం, విచారణ జరిగిన తరువాత డైరెక్ట్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులే అడ్రస్ చేస్తా ఒక సభలో సస్పెన్షన్కి ఆర్డర్ ఇవ్వటం కూడా జరిగింది. మేము సంఘటన పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశాము. సంఘటనకి ఎవరైతే బాధ్యుడు ఉన్నాడో మా పార్టీలో, ఆ బాధ్యుడిని కూడా ప్రాథమిక సభ్యత్వాన్ని నుంచి గౌరవ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారి సూచనల మేరకు ఆయన్ని సస్పెండ్ కూడా చేయటం జరిగింది. దీంట్లో ఎక్కడా కూడా ప్రభుత్వ అలసత్వం కానీ, శాసనసభ్యురాలు గల్లా మాధవి గారి లేటు కానీ ఎక్కడా లేదు. ఖచ్చితంగా సరైన సమయంలో స్పందించటం జరిగింది. మరి ఈ విషయంలో పోలీసులది నిర్లక్ష్యం ఉంటే విచారణలో బయటపడుతుంది. ప్రాథమికంగా సస్పెండ్ చేయటం జరిగింది. మరి దీంట్లో శాసనసభ్యురాలు గారు మరి ఆమె చేసిన తప్పేంటి అని అడుగుతా ఉన్నా. ఆమె దృష్టికి రాగానే వెంటనే ఆమె ఎస్పీ గారితో మాట్లాడటం, డిఎస్పీ గారితో మాట్లాడటం, యాక్షన్ తీసుకోమని చెప్పటం, సెక్షన్ ఆల్టర్నేట్ చేయించటం అన్నీ జరిగిపోయాయి. మరి జరిగిపోయినప్పుడు ఇది మాధవి గారికి ఆపాదించటంలో ఉన్నటువంటి అంబటి రాంబాబు ఆతృత ఏంటో మాకు అర్థం కావటంలా. ఆయన ఎప్పుడైతే గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులను దూషించాడో, ఆ కేసుకు సంబంధించి, ఆ ఇన్సిడెంట్కి సంబంధించి గల్లా మాధవి గారు ఎప్పుడైతే నిరసన వ్యక్తం చేశారో, ఎప్పుడైతే క్షమాపణలు అడిగారో, ఆ రోజు కూడా ఆయన ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేయడానికి కారణం కూడా పదే పదే రెచ్చగొట్టి రమ్మన్నాడు. మీకు దమ్ముంటే రండి, లోకేష్ రెడ్ బుక్కి నా కుక్క కూడా భయపడదు అని పదే పదే రెచ్చగొట్టాడు. సరే, క్షమాపణ అడుగుదామని ఇంటి మీదకి పోతే, ఇంటి దగ్గరకు వెళితే అదేదో స్వాతంత్ర సమరయోధుడైనట్టు అతను, ఏదో లేకపోతే ఒక పెద్ద ప్రధాని ఇంటి మీద దాడికి వచ్చారన్న స్థాయిలో దానికి కూడా పొలవ రంగు పులిమి, పనిబాట లేని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పిలిపించుకొని తల నిమురుకొని ముద్దులు పెట్టుకున్నారు ఇద్దరు. ఓకే, మంచిది, దాని గురించి మేమేమీ మాట్లాడటం లేదు. మరి ఈరోజు ఈ సంఘటనకు సంబంధించి ప్రభుత్వం ఇంత వేగంగా స్పందిస్తే మీరు ఇంకా తప్పుపట్టడం అనేది సిగ్గుచేటు. గుంటూరు పట్టణంలో మా పశ్చిమ నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక బాధాకరమైన సంఘటన, ఆ బిడ్డ విషయమై ఈ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి దుర్మార్గ రాజకీయ ఆలోచనలు చాలా బాధాకరం. సంఘటన జరిగిన వెంటనే ఆ కుటుంబం గౌరవ శాసనసభ్యులు గల్లా మాధవి గారిని రెండో రోజు కలిశారు. ఎమ్మెల్యే గారిని కలిసిన వెంటనే ఎమ్మెల్యే గారు సిఏ గారికి, ఎస్పీ గారికి
ఈ విషయంలో ఎటువంటి సందేహం లేకుండా కేసులు కట్టి బాధితులకు న్యాయం చేసే విధంగా డిపార్ట్మెంట్ పనిచేయాలని చెప్పేసి ఆమె చెప్పారు. వెంటనే పోలీసు వారు కూడా మరుసటి రోజు కేసు కట్టేశారు. ఈ విషయం అంతా గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు కూడా బాధితురాలికి న్యాయం చేయండి, ఆడబిడ్డలకు ఇటువంటి సంఘటనలు జరిగితే ఉపేక్షించేది లేదు, వారు పార్టీ వారైతే వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, కేసు కట్టించారు. బాధితులందరి దగ్గరకు కూడా నేను పార్టీ క్యాడర్ అంతా కూడా మేము వెళ్ళాం. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ శాసనసభ్యులు గల్లా మాధవి గారు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పుడు పనులకు పాల్పడిన వారి మీద చర్యలు తీసుకొని పార్టీ నుండి సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేసి గల్లా మాధవి గారు కంటతడి పెట్టుకున్నారని బాధితులు చెప్తుంటే ఈ దుర్మార్గుడు నిజంగా అంబటి రాంబాబుని ఏమనాలో లేకపోతే వాళ్ళ పార్టీ కేటర్ని ఏం మాట్లాడాలో కూడా ఇప్పుడు మా నాయకులు చెప్పినట్లుగా ఏం మాట్లాడాలన్న సంస్కారం విలువలు లేని వ్యక్తులు వీళ్ళు. ఒక ఆడబిడ్డ తన జీవితానికి సంబంధించిన విషయం, దయచేసి నా కాడికి ఎవరో రావద్దు, నాకు గౌరవ శాసనసభ్యులు న్యాయం చేశారు, ఆమె కంటతడి పెట్టుకున్నారు, సిఐకి ఎస్పీ గారితో మా ముందు మాట్లాడారు, పార్టీలో నుండి వాళ్ళని సస్పెండ్ చేశారు, మాకు న్యాయం చేశారు, గౌరవ కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మహిళా కమిషన్ని మా చైర్మన్ని మా దగ్గరికి పంపించారు, వాళ్ళు కూడా వచ్చి మాతో మాట్లాడాడు, దయచేసి మీరు రాజకీయ కక్షలతో నా జీవితాన్ని రోడ్డెక్కిద్దని ఒక ఆడబిడ్డ చెప్పుకుంటే 1కి 10 సార్లు ఒక నాయకుడు ఒకసారి వెళ్తాడు, లేదు మీ ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు చెప్పానంటారు. నిన్న రజనీ గారు వెళ్ళిద్ది, లేదమ్మా నేను ఒక బీసీ బిడ్డను మీ ఎమ్మెల్యే పట్టించుకోలేదని చెప్పు, మేము అండగా ఉండాం మీకు అంటారు. అరే ఒక పక్క నుంచి చెప్తా ఉంది, అమ్మ నా కోసం ఎమ్మెల్యే గారు స్పందించారు గల్లా మాధవి గారు, మా మహిళల కోసం ప్రతి వీక్లో ఒక రోజు కేటాయించి ఆమె ఒక మహిళా బిడ్డగా ఆమె అన్ని విధాలా మాకు అండగా ఉంటున్నారు. నేను వెళ్ళంగానే ఆ వీడియో చూసి కంటతడి పెట్టారు, యాక్షన్ తీసుకున్నారు, నాకు న్యాయం జరిగిందమ్మా, నా జీవితాన్ని రోడ్డును పెట్టద్దు, నాకు ఆ సంభాషణ తలుచుకుంటేనే దుఃఖంగా ఉంది, 2 రోజుల నుంచి నేను అన్నం తినలేదని ఆమె బాధపడుతుంటే, లేదు నువ్వు ఎమ్మెల్యే పట్టించుకోలేదని చెప్పు, కూటమి ప్రభుత్వం న్యాయం చేయలేదని చెప్పు, మేము వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు మేము అండగా నిలబడతామని ఇదే రాజకీయ ధోరణితో ఒక ఆడబిడ్డ జీవితాన్ని కూడా రాజకీయానికి వాడుకోవాలని చూస్తున్నటువంటి ఈ దుర్మార్గులైనటువంటి వైకాపా నాయకుల్ని రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గుర్తించాలని చెప్తున్నాం.